హౌస్ అరెస్టులు, టీడీపీ నేతల హౌస్ అరెస్టులు పక్కన పెడితే కాసు మహేష్ రెడ్డి చాలా సీరియస్ ఎలిగేషన్ ఏం చేశారంటే, అగ్రవర్ణాల నేతలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు టీడీపీ కాకుండా వైసీపీ కోట్లేసారన్న కోపంతో ఆయా ఊళ్ళల్లో కావాలని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు దీపక్ రెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి. ఏం చెప్తారు? మహేష్ నా చిన్న తమ్ముడు క్లాస్మేట్, నా చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగిన వాళ్ళమే. కానీ నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ లోపలికి పోతే కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు. నేను వాస్తవం ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, దాన్ని బట్టి ఒక అంచనా అందరికి రావచ్చు. నాకు దీనికి కౌంటర్ ఆన్సర్ చెప్పి మీరు ఇన్సిడెంట్ చెప్పండి. ఎందుకంటే అంత సీరియస్ ఎలిగేషన్ అంటే ఆయన కులాల పేర్లు తీసుకుని ఎవరైతే వైఎస్ఆర్సీపీ కోర్ ఓటు బ్యాంక్ అన్న కులాల మీద మీరు దాడులు చేశారన్నారు ఆయన. కాదు, ఒక ఎనాలజీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. లైవ్ లో 8 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే ఎవ్రీ 20 minutes మేము కంప్లైంట్ చేస్తూ ఉంటే తాడిపత్రిలో ఏమి జరగలేదు. తర్వాత డీటైన్ చేశారు, ఎప్పుడు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ తీసుకున్నారు. తర్వాత అంతా సెటరేట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు నేను హైదరాబాద్ కూడా వచ్చేసాను. 4:30కి నా వైఫ్ ఫోన్ చేసిందండి. వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ అటు సైడ్ పెద్దారెడ్డి ఇల్లు ఉంది. పెద్దారెడ్డి ఇంటి దగ్గర వందలాది మంది గుమ్ముకున్నారు, ఇంటిపైకి అటాక్ చేసేదానికి వస్తున్నారు, ఇంట్లో మొగోళ్ళు ఎవరు లేరు, ఉత్తి మేము ఉన్నాము అని నాకు ఫోన్ చేసింది. నేను ఎస్పీ గారికి చేశాను, డిఐజీకి చేశాను, ఎలక్షన్ కమిషన్ కి చేసినాను. ఏ ఒక్కరు నా ఫోన్ ఎత్తుకోలేదు. తర్వాత లోకేష్ గారికి కంప్లైంట్ చేస్తే లోకేష్ గారు డీజీపీకి చెప్పినారు. అంటే ఇంట్లో ఎవరు లేని టైంలో అంతా సద్దుమణిగిపోయింది అని అనుకున్నప్పుడు వందలాది మంది ఆడ కంటికి కనపడతా ఉన్నారు. అటాక్ చేసింది ఎవరండి? ఒక మహిళ నాకు ఫోన్ చేసింది, నా వైఫ్ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా ఇంటిపైకి రాబోతా ఉన్నారు, ఇంటిపై నుంచి కనపడతా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారని. పోలీసు వాళ్ళు వచ్చేదానికి 45 minutes పట్టింది. మా కార్యకర్తలందరూ ఇంటి దగ్గరకు వచ్చి అదే మూకని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ వీళ్ళు కూడా రాళ్ళు వేసుకుంటూ కేతిరెడ్డి ఇంటి దాకా తీసుకోపోయినారు. అంటే వీళ్ళు కూడా తిరిగి రాళ్ళు వేస్తాం. అంటే పోలీసు వాళ్ళు వచ్చే టైం లోపల మా కార్యకర్తలు, మా నాయకులు అక్కడ రాకపోయి ఉంటే ఏం జరుగుండేదండి? చేసింది ఎవరు? కంటికి కనపడతా ఉంది కదా. ఇట్లా ఇన్సిడెంట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ చేసింది వీళ్ళు, మళ్ళా తిరిగి వచ్చి మాట్లాడింది వాళ్ళు. ఎప్పుడు మా వాళ్ళు కొట్టుకుంటా కేతిరెడ్డి ఇంటి దగ్గరికి పోయినారో, పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి, ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ఆయన ఇంటి దగ్గరికి పోయి మా వాళ్ళు బాణాసంచా కాల్చి వచ్చినారు. ఇది తెలుగుదేశం కార్యకర్తల దమ్ము, ధైర్యము. సహించేది లేదు. ఇది రిపీట్ అవ్వద్ది. రేపు రాబోయే రోజుల్లో, రేపు ఎలక్షన్స్ అయిపోయి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కరిని యాలాడి తీసి మీకు ట్రీట్మెంట్ ఈ విధంగా చేసి రిషి గారు ఈ విధంగా చేసి తిరిగి ఏ విధంగా సిగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతూ చూడండి. ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నానండి. ఐఎమ్ సర్ప్రైజ్ దీపక్ రెడ్డి గారు, మీతో నేను చాలా డిబేట్లు పార్టిసిపేట్ చేశా, మీరు చాలా సోబర్ గా విషయం వరకు మాట్లాడుతారు. కానీ ఇవాళ మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఇవి జరుగుతాయంటున్నారు, దమ్ము అంటున్నారు, ధైర్యం అంటున్నారు, సిగ్గులా ఏంటి అంటే ఎందుకు ఎంత మార్పు? ఏమిటి జరిగిపోతుంది? ఏమిటి జరిగిపోతుంది రాష్ట్రంలో? మీ తల్లి మీ వైఫ్ ఉండి ఇటువంటి రౌడీలు రాజ్యం వెళ్తా ఆంబోతుల రకంగా పైన పడతా ఉంటే ప్రజల పైన మీ కళ్ళకి మీరు చూస్తే మీకు ఇదే ఆవేశం వస్తుందండి. ఏ ఎస్పీ, ఏ డిఐజీ, ఏ కలెక్టర్ కాపాడుతున్న వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తుకోరు. వాళ్ళకి ఎందుకు మనం అంతంత జీతాలు ఇస్తా ఉన్నాము? వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోతే ఎవరు కాపాడాలో ఒక కామన్ మ్యాన్ ని ఒక్కొక్క బూత్ దగ్గర కొట్టి రక్తాలు చూపించిన వాళ్ళ సంగతి ఏంది? మైనారిటీ మహిళలు వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఎమ్మెల్యే కొడతాం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే వాళ్ళకి నేను ఏం జవాబు చెప్పగలిగినాను? కళ్ళకి చూసి చెప్తా ఉన్నాను. నా జోన్ లో ఇట్లాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ నా దగ్గరకు వచ్చినాయి. పొద్దున్న 4:30కి నిద్రలేస్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు పొంగనూరులో అని చెప్పి. ఇట్లాంటివన్నీ కళ్ళకి చూసామండి. ఇదేనా వాళ్ళు 175 వైనాట్ అని చెప్పి ఈ విధంగా అరాజకాలు చేసి ఈ రోజు తిరిగి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఏ మాత్రం నీతి అనేది ఉండాలా లేదా అండి? సంస్కృతి ఉండండి. ఆడవాళ్ళ దగ్గరికి ఇళ్ళని పైకి బారు, అది చేత గాని ఆడ మగ గాని వాళ్ళు చేసే పని. ఆ స్థాయికి కూడా దిగజారుతున్నారు వీళ్ళు అని అంటే కడుపు మండగా రిషి గారు. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు, నా దగ్గర పోలీస్ వాళ్ళు వచ్చి నా దగ్గర మనుషులందరినీ పంపించేసినారు. కేవలం 3 నిల్చుకొని ఉన్నాము. వాళ్ళకైతే వైసీపీ వాళ్ళకి గుంపుల్ని అరవ చేశారు, కానీ వెనక్కి తగ్గలేదు. ఇవి నా కళ్ళతో చూసి సార్. ఇప్పుడు పోలీసులు
తెలుగుదేశం నాయకులతో కుమ్మక్క అయిపోయారని వైసీపీ ఆరోపణ, లేదు వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయారని మీరు అంటున్నారు. సరే, వాళ్ళు డీజీ వరకు వచ్చింది, డీజీ రేపు ఢిల్లీకి వెళ్ళి ఏం చెప్పుకుంటారో తెలియదు. మొత్తం మీద ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు వైసీపీ గెలుస్తుందని అక్కసుతో చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని వైసీపీ నాయకులు అంటారు. లేదు లేదు, ఈ 5 ఏళ్లు తెలుగుదేశం నాయకుల్ని బయట తిరగకుండా మాట్లాడేవాడిని మొహం మీద కొట్టి జైల్లో తోసి నానా విధ్వంసం చేశారు కాబట్టి, ఇదిగో రేపు గెలవబోతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మళ్ళీ విరుచుకుపడుతున్నారని. ఇప్పుడే కనుక డిఫెన్స్ చేసుకోలేకపోతే రేపు నిజంగానే కూటమి అధికారంలోకి వస్తే మమ్మల్ని అసలు బతకనిస్తారని వైసీపీ ఎదురుదాడి చేస్తోందని ఇంకా ఎన్ని థీరీస్ వస్తున్నాయంటే ఈ 2 రోజుల్లో. ఐఎమ్ రియల్లీ షాక్డ్ టు సీ దిస్. సార్, కొన్ని వందల డిబేట్లు చేసుకుంటాను నేను కూడా దీపక్ రెడ్డి గారితో. దీపక్ రెడ్డి గారి ఆవేదన నాకు అర్థమవుతుంది. ఆయన ఎమోషన్ అర్థం చేయాలి. ఇప్పుడు ఆయన నేను మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఆయన సార్ ఇదే విషయం మీ ఇంట్లో మీ అమ్మగారు మీ వైఫ్ ఉన్నప్పుడు మీ ఇంటి మీదకి వస్తే ఏం చేస్తారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ బికాస్ ఇట్స్ ఎన్ ఎమోషనల్ క్వశ్చన్. అదే నేను చెప్పబోతున్నాను. ఆ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది? ఇళ్ల మీదకి ఎందుకు వెళ్ళాలి? అది కాదు సార్, ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు ఓట్లు వేసేసారు. ఇప్పుడు ఎవడా ఈవీఎంలు విప్ మార్చలేరుగా, లేకపోతే అవి కూడా కాల్ చేస్తారా వెళ్ళి? సార్, లెట్ మీ సే సార్, దీపక్ రెడ్డి గారికి జరిగిన ఆ ఎమోషనల్ ఘటనని ఎవరు చేసినా తప్పే. ఆడవాళ్ళ జోలికి, ఇంట్లో నిస్సహాయంగా ఉన్న వాళ్ళ జోలికి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు చూసినా పిల్లల వైపు చూసినా నేను బద్ద వ్యతిరేకం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ సార్. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడా, ఖచ్చితంగా మాట్లాడా. అది దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ విధంగా దాడులు చేయడం అనేది మా సంస్కృతి కూడా కాదు. కానీ పల్నాడు గాని రాయలసీమలో గాని ముఖ్యంగా తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ జోన్ అని అందరికీ తెలుసు. ఎవరు ముందు తప్పు చేసినా ఎవరు వెనక తప్పు చేసినా దీపక్ రెడ్డి గారి ఇంటి మీద అటాక్ ని నేనైతే ఖండిస్తున్నాను. వెరీ గుడ్, ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే మహిళలు ఎవరు లేనప్పుడు ఆ విధంగా దాడి. సార్, నేను ఒక మాట అడుగుతా, 1-2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధీనంలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉన్నారు. కనీసం 78 బూతులు నేను నెల్లూరులో తిరిగాను సార్. 78 బూతుల దగ్గర నేను ఎలక్షన్ లో ఒక్కొక్కరు ఒక్కరు కానిస్టేబుల్ ఉన్నారు. ఎప్పుడు ఐ నెవర్ సీన్ సచ్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్. అసలు పోలీసులు లేరు సార్. ఎందుకు లేరని మేమే అడిగాం. కానీ జనం వాళ్ళని నియంత్రించుకొని చక్కగా లైన్ లో నిల్చుకొని కనీసం మంచినీళ్ళు కూడా లేవు సార్. మంచినీళ్ళు మేము ఇవ్వబోదాం అని అనుకుంటే మేము ఇవ్వకూడదు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే బాటిల్ ఇచ్చి కనీసం కొంచెం మీరైనా ఇవ్వండి, పాపం ముసలోళ్ళు ఉన్నారని కూడా మేము చెప్పడం జరిగింది. సార్, ఎలక్షన్ కమిషన్ నిస్సహాయత మాకు ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను మొత్తం వాళ్ళకి దుప్పెట్లో పెట్టుకొని అనంతపూర్ ఎస్పీని మార్చారు, పల్నాడులో ఎస్పీని మార్చారు. అన్ని ఎస్పీలని మార్చింది ఎలక్షన్ కమిషనే. కొత్త వాళ్ళు వచ్చి పరిస్థితుల మీద పట్టు సాధించే లోపల ఈ సంఘటనలన్నీ జరగడానికి గతంలో ఉన్న రైవలరీ తెలుసు మీకు, నాకు తెలుసు, దీపక్ రెడ్డి గారికి తెలుసు. సాంప్రదాయకంగా ఆ కుటుంబానికి, పెద్దారెడ్డి కుటుంబానికి, తాడిపత్రిలో జేసీ కుటుంబాలకి ఎప్పటి నుంచో ఫ్యాక్షన్లు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో మాచర్లో ఏవైతే జరుగుతున్నాయో, ముఖ్యంగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద సబ్జెక్టు కరెక్షన్ ఒకటి అటు ఇటు ఉండొచ్చు కానీ 7 హత్య కేసులు ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన తడిపారుగా ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టక ముందు కూడా అతను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, మీరు చూశారు కూడా, విజువల్ సాక్ష్యం. మరి అతన్ని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టాక మా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఒక్కొక్కరిని పరిగెత్తించి కొడతారని చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్రేకమైన ప్రసంగాలు మాచర్లో చేశారు. కానీ దీనికి ఆద్యం పోసేది అధినాయకులు కాకూడదు సార్. కాదు రవిచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మీరు కానీ మీ అగ్రనాయకత్వం సజ్జల గారి వరకు కూడా సజ్జల గారి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ విషయంలో సంతృప్తిగా లేరు. అది క్లియర్ గా అర్థం అవుతోంది. ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయింది అని ఎందుకు అంటున్నారు? సార్, నేను ఒక్కటే చెప్తాను, కుమ్మక్క అయిందా, ఫెయిల్యూర్ అయిందా? లేదు, సజ్జలు అన్నారు గంట క్రితం ప్రెస్ మీట్ లో అన్నారు. కుమ్మక్క కనపడుతుంది సార్. ఎందుకు కనపడుతుందంటే నిస్సహాయత, నిర్వేదమా, లేకపోతే ఇప్పుడు దాడులు చేసుకోండి తర్వాత రెడ్ బుక్ ఇటు అమలు కాదు, వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు ఇంకేం చేయలేరు, ఇప్పుడు ఏదైనా ఉంటే చేసుకోమన్నట్టు వదిలేసింది. పరిస్థితులన్నింటి వదిలేయడంతో పాటు మరి అయితే పోలీసులు ఓకే, మరి పోలీసులు ఒక్క నిమిషం సార్, ఫ్లో పోతుంది. మీకు 2 నిమిషాలు నాకు ఒకసారి టైం ఉంది సార్. 200 మంది బౌన్సర్లతో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో దిగారు. ఎప్పుడైనా మనం బౌన్సర్ల సంస్కృతి చూసాం? అదే విధంగా దాదాపు 200 కాకపోయినా ఒక 50 అటు ఇటుగా పిఠాపురంలో బౌన్సర్లు దిగారు. ఎప్పుడైనా మనం బౌన్సర్ల సంస్కృతి చూసామా? బౌన్సర్లు ఎలక్షన్లు అయింది సార్ చేసేది. వాళ్ళు పబ్బుల దగ్గర ఉంటారు హైదరాబాద్, వాళ్ళందరినీ ఏం చేసుకొని టోకున సినిమా ఇండస్ట్రీని మూసేసి మొత్తం బౌన్సర్లు తెచ్చుకున్నారు సార్.
ఏంటి సార్ ఈ కర్మ? కార్యకర్తల మీద నమ్మకం లేదా? తమ మీద నమ్మకం లేదా? ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదా? సార్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మేమున్నాం. మేము ఎప్పుడైనా ఈ విధమైన సంస్కృతికి తెరలేస్తే విక్రమ్ గారు ఖర్చులన్నీ మేము తీసుకోకూడదా? దాంతో పాటు ఇంకొక మాట, ఈ కుట్రకి ఏం కారణం నేను చెప్తా. అసలు నాకు అనిపిస్తున్నది చెప్తున్నా, చెప్పండి. అది ఏమన్నా అనుకోని ఎలక్షన్ తర్వాత ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసి వీటిని కంటిన్యూ చేసి ఇప్పటికే ఒక దగ్గర కర్ఫ్యూ పెట్టించారు. ఇలాంటి కొంచెం చేసి రిజల్ట్ వచ్చేదాకా రాష్ట్రపతి పాలన పెడితే ఎలా ఉంటది? ఇది కూటమి యొక్క ధ్యేయం, పెడితే ఈ పెడితే కూటమి ఏమవుతుంది? యొక్క ఆలోచన. అంటే తాత్కాలికమైన స్టాండ్. ఎందుకంటే 4వ తేదీ దాకా మళ్ళీ కౌంటింగ్ అయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్ లో ఉండకుండా పోతాడు కదా కాసేపు అయినా. మళ్ళీ లేడు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఇండియాలో ఉండట్లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ అడిగారు. ఆయన ఏదో పాపం కాస్త ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు అర్జెంట్ గా ఆయన సీట్ లో కూర్చొని చేసేసేది ఏముంది? ఆయన ఎవరు సార్ సీట్ లో కూర్చునేది? ఆయన ప్రజలు కూర్చొని ఎవరులే కానీ చంద్రబాబు నాయుడు. విక్రమ్ గారు కాదు, నాకు ఇంట్రెస్టింగ్ మీరు ఒక అబ్జర్వేషన్ విక్రమ్ గారు ఒకటి చెప్పాలి. కాదు కాదు ఒక నిమిషం రవిచంద్ర గారు మీకు ఇచ్చేసాను టైం. కాదు, మీరు ఒక మంచి థియరీ కూడా చెప్పారు, అది కూడా మాట్లాడతాను. లాస్ట్ పాయింట్ పూర్తి చేస్తాను. నేను అనేది ఆ కుట్రకోణంలో వాళ్ళకి వచ్చేది మానసిక సంతృప్తి, ఒక సాడిజం. అంటే ఆయన ఎటు విదేశాలకు పోతున్నాడు, కానీ పోలీసులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు. మా చేతిలో లేదని మా మీద ఆరోపించి సిఎస్ గారిని, డీజీపీ గారిని ఫెయిల్యూర్ అని రాష్ట్రపతి పాలన పెట్టాలా, అది పెట్టాలా, ఇది పెట్టాలా. రేపు ఉదయం కానీ ఈ గొంతుతో